రోజు ఎక్కువగా కాదు, కొద్దిగా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకొని వెళ్దాం. కారణం ఏమిటి అంటే, అమ్మా నీ గురించి కాదులే, వేగం పంపించాక మాత్రం కాదు, ఈ వారం అంతా మనం బాగా వాక్యంలో బోధన చేసాం కాబట్టి ఈరోజు ఆ భోజనం శేష భోజనం చేసుకొని మనం వెళ్దాం. తర్వాత నుండి రెగ్యులర్గా మిగతా కార్యక్రమాలకు మనం వెళ్దాం. ఓకే, వాక్యానికి వెళ్ళే ముందు మీ అందరికీ నేను ఒక శుభాభివందనం తెలియచేయాలని చెప్పి అనుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్. నిజమే కదా, ఈరోజు మనందరికీ శుభదినమేగా. ఎందుకు శుభదినం? ఈరోజు వాక్యాన్ని మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించే ముందు ఒక వాక్యాన్ని చదువుకొని మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. ఆ దేవుడంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుకొని మనం ఆరంభించుకున్నాం. ఆ మాట ఏం చెప్తున్నది అంటే, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవులై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళపు లోకము యొక్కయు తాళవృత్యములు నా స్వాధీనములో ఉన్నవి అని ఆయన యొక్క దైవత్వాన్ని మరోసారి మనకి చూపిస్తున్నారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని మనం అంటూ ఉంటామే. ఆ మాటకి ఆయన పరిపూర్ణ అర్థాన్ని ఇక్కడ ఈ విషయంలో వచ్చారు. మొదటి వాడును కడపటి వాడును, జీవించేవాడును మృతుడైతిని, కానీ యుగ యుగములు నేను ఉండేవాడిని అని చెప్తూ ఆయన యుగ యుగములు కూడా జీవిస్తూ మనం నడిపించగల సమర్థుడైన దేవుడు. అందుకే ఇది పునరుద్ధాన దినము అని చెప్పి చెప్పబడుతుంది. అంటే మరణమును గెలిచి తిరిగి లేచిన దినం. మనం కూడా ఆయన యందు స్థిరంగా ఉంటే దేవుడు మనకు కూడా ఆయన పునరుద్ధానంలో భాగం ఇచ్చి మనలో కూడా ఆయనతో పాటు ఉంచడానికి ఆయన సర్వశక్తులా మనకి సహాయం చేస్తాడు. ఇది ఎలా జరిగింది అని అడిగినప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా మనం ఓకే 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 రైట్. నేను వేరే ఇంకోటి చూస్తున్నాను, అందుకే నేను ఇది అయ్యాను. ఓకే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఓకే, అప్పగింపబడెను, లేపబడెను. అప్పగింపబడింది ఆయన త్యాగము, లేపబడడం మన ఫలం. నిన్న దినాన్న రాత్రి దేవుడు చాలా చక్కగా కార్యాన్ని యేసుక్రీస్తు ముందు త్యాగం ఫలం అన్న విషయాల్లో నడిపించినందుకు దేవునికి వందనాలు. ఈరోజు పునరుద్ధానంలో మరి నిలిపినందుకు ఇంకా ఇంకా వందనాలు. కాబట్టి పునరుద్ధానం గురించి మనం చూసుకుంటే 4 సువార్తల్లో 4 సువార్థికులు కూడా వారు చక్కగా దాన్ని వివరించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూసుకున్నా, మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూసుకున్నా, లూకా సువార్త 24వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూసుకున్నా, యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు చూసుకున్నా, ఇవన్నీ కూడా యేసు ప్రభువు ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన్న ఆయన ఏ విధంగా ఆయన తిరిగి లేచారు. ఆ లేచిన సందర్భంలో ఆ తెల్లవారుతున్న ఆ సమయంలో ఆ యొక్క తల్లియు మిగతా మరియు కూడా సుగంధ ద్రవ్యాలు పోయాలి అని చెప్పి వారు తెల్లవారుజామున సమాధి దగ్గరికి పరిగెడుతూ వాళ్ళు
మనసులో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. ఏమిటి అంటే, యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతు దగ్గర ఒక కంప్లైంట్ పెట్టారు. ఏంటంటే, అయ్యా, ఈయన పదే పదే మూడవ దినాన నేను తిరిగి లేస్తాను, బయటకు వస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈయన శిష్యులు ఈయన శరీరాన్ని దొంగిలిస్తారేమో, దొంగిలించి ఆయన లేచాడని అపోహ కలిగిస్తారేమో. కాబట్టి ఆ సమాధికి గట్టి బందోబస్తు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన అది మీ అధీనంలో ఉంది, మీరు కాపలా పెట్టుకున్న చెప్పి వారికి అనుమతి ఇచ్చారు. ఆ సమాధిలో పెట్టి దానికి ఒక పెద్ద బండరాతని అడ్డుగా కూడా వారు ఏం చేశారు, అడ్డు పెట్టారు. పొరపాట్లు కూడా లేస్తే బయటికి రాలేకుండా. ఒక మనిషి, ఇద్దరు మనుషులు దాన్ని అంత సునాయాసంగా తొయ్యగల బండరాయి కాదది, అది చాలా బలమైనది. పైపెచ్చు ఆ బండరాతో పాటు కాపలాదారులు కూడా వారు పెట్టారు. ఆ సమయం తెల్లవారుజామున ఎప్పుడైతే ఈ స్త్రీలు వస్తున్నప్పుడు వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఏంటంటే పెద్ద బండరాయి పెట్టారు కదా, ఇప్పుడు మన గురించి ఆ బండరాయిని ఎవరు తొలగిస్తారు, మనక శక్తి చాలదు, మనమా తొలగించడం, మనం వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాన్ని ఆయనకి ఎలా పూస్తాము అనే ఆలోచనతోటి వారు సరే ఏదైతే అదేమైంది చూద్దాం పద అని చెప్పి వారు బయలుదేరి వచ్చిన సన్నివేశాలని ఈ యొక్క 4 సువార్తికులు కూడా వారు రాయడం జరిగింది. అయితే జరిగిన సన్నివేశం ఏంటంటే, వారు వచ్చి సమాధి దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ యొక్క రాయి తొలగింపబడి, అంటే తరలింపబడి, లేదంటే తెరవబడి, సమాధి తెరవబడి ఉన్నట్టుగా వారు చూశారు. ఆశ్చర్యపోయి ఎవరు చేశారు ఈ పని? ఒక సువార్తికుడు అంటాడు, ఆ రాయి మీద ఒక తెల్లని వస్త్రం ధరించుకున్న ఒక వ్యక్తి కూర్చొని అట్టుముంటున్నట, అమ్మా మీరు దేన్ని ఎవరిని వెతకడానికి వచ్చారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు, గలీలో వెళ్ళాడు. ఇంకా కొంతమంది ఇంకా మిగతా సువార్తికులు రాస్తూ ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు. అందరూ కూడా చెప్పిందంటే ఆయన సమాధిలో లేడు. అయినప్పటికీ కూడా వీరు వెళ్ళి తొంగి చూస్తే ఏమున్నదిగా, తల దగ్గర తలపాగా, కాళ్ళ దగ్గర కొట్లు అలా కట్టుబడి అలా ఉన్నట్టే ఉంది, కానీ అందులో ఆయన లేరు. దేవదూత అడుగుతాడు, అమ్మా సజీవులైన దేవుని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. ఈ విషయాన్ని ఇక్కడ వారు 4 సువార్తికులు కూడా పొందుపరిచారు. అయితే ఈ మాట చెప్పడానికి ప్రాముఖ్యత ఏంటంటే, యేసు యొక్క పునరుద్ధానమే సువార్తలన్నిటికీ కూడా కేంద్ర బిందువు. సువార్తలన్నిటికీ కూడా కేంద్ర బిందువు ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే. ఆయన ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని స్వస్థతలు చేశాడో, ఎన్ని ఉపదేశాలు చేశాడో అవేవి కూడా లెక్కలోకి రావు. అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు మరణించడం వృధా, క్రీస్తు మరణించాలని మేము ప్రకటించడం వృధా, దాన్ని విశ్వసించడం అంతకంటే వృధా. కాబట్టి ఈ యొక్క కేంద్రం బిందువు ఏంటంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడయ్యాడు అంటే మరణము గెలిచి తిరిగి లేచినవాడు. ఇది హఠాత్తుగా అప్పటికప్పుడు జరిగిన సంఘటన. అంటే ఇందాక కీర్తన గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తలుల కార్యం నుంచి మన ప్రభ ఆయన దావీదు పలికిన మాటల్ని రుజువుగా చూపించాడు. ఏంటంటే దావీదు ఎప్పటి వల్ల ఉండేవాడు? యేసుక్రీస్తు కలిసి అటు తిరిగేవాడా?
దావీదు యేసుక్రీస్తు ప్రభు చట్టాపట్టాలు తీసుకొని తిరిగేవారా? కానీ దావీదు కాలం ఎక్కడ, యేసు ప్రభు కాలం ఎక్కడ? అయినప్పుడు కూడా దావీదు తన యొక్క కాలంలో ఆయన ప్రవచించాడు. యేసు ప్రభు గురించి ఆయన ప్రవచించాడు, నీ పరిశుద్ధుని నీవు కొళ్ళు పట్టనీయవు అని. అర్థమవుతుంది కదా? పరిశుద్ధుడైన వాడు యేసు ప్రభు. ఆయన్ని దేవుడు ఏమాత్రం కూడా కుళ్ళు పట్టినవాడు. సమాధిలో ఏముంటాయి? కుళ్ళుని సవాలు ఉంటాయి, కానీ ఈయన అందులో లేడు. అంటే కుళ్ళు పట్టనివ్వలేదు, తిరిగి లేపాడు. అంతేకాదు కానీ యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు. ఏంటంటే నాకు అధికారం ఉంది. ఏమిటి అధికారం? ప్రాణం పెట్టడానికైనా ప్రాణం తెచ్చుకోవడానికైనా నాకు అధికారము ఉన్నది. నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు, ఎవరు ఇయ్యలేరు. అంత కదా. తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయి. నేను తాళం వేస్తే ఎవరు కూడా తెరవలేరు, నేను తెరిచి చూస్తే దాన్ని ఎవరు కూడా మూయలేరు. అందుకే ఆయన సర్వాధికారి. అందుకే యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ అంటే దాని అర్థం ఏంటి? సమస్త మానవాళికి కూడా ఆయన ప్రభువే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ప్రభువే. కాబట్టి ఈ సువార్త సత్యాలు యేసు యొక్క పునరుద్ధానానికి కేంద్ర బిందువై ఉన్నాయి. పునరుద్ధానమే లేకపోతే మనం ఇంత ప్రయాసపడి ఈ బాప్టిజాలు తీసుకొని ఇలాగ మనం కూర్చొని ఆ మాటలను వల్లించుకుంటూ ఆయనలో ఆశ కలిగి జీవించడం వ్యర్థమే. అయితే ఈ పునరుద్ధానం ఏమిటి, ఈ పునరుద్ధానం ఎందుకు అనే విషయాన్ని ఈరోజు మనం కొంచెంగా మనం ఆలోచన చేద్దాం. పునరుద్ధానము అంటే నేను చెప్పాను, చనిపోయి తిరిగి లేచుట. జాగ్రత్త. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచుట. మన లోక గ్రంథాలు మనం చూసుకుంటున్నప్పుడు దేవతలు అనేవారు, దేవుళ్ళు అనేవారు, వారికి కూడా మరణము లేదు అంటారు. అయితే వారు ఏమయ్యారు అంటే అవతారం చాలించారు అంటారు. ఏమంటారు? అవతారం చాలించి తర్వాత ఇంకో అవతారం ఇస్తారు. దేవుడు వివిధ వేషాలు వేయడానికి ఏదైనా ఆయన అసమర్థుడా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తన రూపాన్ని గాని తన వేషాన్ని గాని నిన్ను సంతృప్తిపరచడానికి, నన్ను సంతృప్తిపరచడానికి ఆయన మార్చవలసిన అవసరత లేదు. మరణించిన వ్యక్తి అదే రీతిగా లేస్తే దాన్ని పునరుద్ధానము అంటారు. మనం ఆయన్ని చూసి ఆయనే ఈయన అని గుర్తుపట్టగలిగే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పునరుద్ధానం అంటారు. కానీ ఈ లోక దేవతలు మేము గతించిన యుగములో, గతించిన జన్మలో ఈ విధంగా ఉండేవారిని ఇప్పుడు ఈ విధంగా ఉన్నాము అని వారు చెప్పుకుంటున్నారు. ఈయన చెప్పుకోవట్లేదు, చెప్పించుకుంటున్నాడు. మనం చెప్తున్నాం, ఎందుకంటే ఆయన్ని చూస్తున్నాం, ఆయన కనిపెడుతున్నాం, ఆయన గుర్తించాం, ఆయన మాట వినగలుగుతున్నాం, ఆయనే ఈయన్ని దృఢపరుచుకున్నాం. కాబట్టి ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం అంటే మరణము గెలిచి తిరిగి లేచుట. మరణము గెలిచి తిరిగి లేచుట అన్నది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము. వేరే ఎవరికి కూడా అది సాధ్యము కానేరదు. ఎవరు ఎన్ని తపస్సులు చేసినా అది వారికి సాధ్యం కాదు. కాబట్టి పునరుద్ధానం అంటే మరణించి తిరిగి లేచుట. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. దాన్ని ప్రపంచమంతా కూడా ఏంటి? ప్రపంచమంతా కూడా ఆచరిస్తున్నది. ఎలా? ఆదివారం సెలవుగా కింద మన రమణ చెప్పారు కదా, ప్రపంచం అందరికీ కూడా ఆదివారం సెలవు.
ఆయన పునరుద్ధాన దినము సెలవు. పూర్వీకులు పాత నిబంధనలో మన వారు సబ్బాతు దినమని శనివారం చేసేవారు. కానీ ఆయన పునరుద్ధానం తర్వాత దాన్ని వారు కూడా ఆదివారం పునరుద్ధాన దినానికి మార్చారు. పునరుద్ధాన దినం యొక్క ఆదివారం యొక్క విశిష్టత ఏంటంటే యేసు ప్రభువుకి ఒక ప్రత్యేకమైన అధికారం. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని లేచి మనందరి గురించి ఆయన విన్నవించే దినము. కాబట్టి ఈ ఆదివార దినానికి మనం అంతటి ప్రాధాన్యతనివ్వాలి. దేవుడికి కేటాయించిన దినము, ప్రథమ వారములో ప్రథమ దినము, ప్రథమ ఫలము ఆయనది. కాబట్టి అన్యమనస్కంగాను, కేర్లెస్ గాను, నిర్లక్ష్యంగాను ఈ ఆదివార దినం పర్వాలేదులే మన సెలవు, మనం లోకరీతిగా సంతోషిద్దాం అనుకుంటే దేవుడు దుఃఖపడతాడు. దేవుడు దుఃఖపడితే మనకి ఆశీర్వాదమా? కాబట్టి దేవునికి ఇచ్చి తీరాలి. ఆయన ఏమంటున్నాడు? నాకు ఒకరోజు, మీకు 6 రోజులు. ఏమన్నాడు ఆయన? నాకు ఒకరోజు, మీకు 6 రోజులు. మనకి ఈ 6 రోజులు చాలట్లే. ఈ 6 రోజులు మనం చాలట్లే, ఆయనది కూడా మనం దొంగిలించేసుకుంటున్నాం. ఇది ఏమాత్రమైనా సొబగా? కాబట్టి ఆయనకి ఇవ్వాలి. అయితే ఈ పునరుత్థానం వల్ల నీకు నాకు లాభం ఏమిటి? మానవునివి ఆశాజీవులు అంతే కదా. లాభం లేకుండా ఎవ్వరు కూడా ఏ పని చేయడానికి ముందుకి రాలేము. కాబట్టి ఈ పునరుత్థానంలో కూడా మనకి లాభం ఉంది. ఏమిటా లాభాలు మనం చూద్దాం. పునరుద్ధాన దినము యేసు ప్రభువు దేవుడు అని నిరూపింపబడిన దినము. ఇది దేవుడు, ఆయన దేవుడే అని నిరూపింపబడిన దినం. ఎందుకంటే ఆయన మరణము గెలిచి తిరిగి లేచిన దినము పునరుద్ధరణం. దేవుడు కాబట్టి ఆయన లేవగలిగాడు. కాబట్టి ఆయన దేవుడే అని నిరూపించిన దినము. ఇది దేవుని దినము. చూడండి, అది ఆ మాట నేను చెప్పను కాదు, కానీ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 17-18 వచనంలోని ఆ మాట రాయబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18. నేను దాన్ని నా తండ్రి నన్ను నా అంతుడు నేనే దానం పడుచున్నాను, దాని పెట్టుటకు అది ఆ మాటలు ఎవరు చెప్తున్నాడు? సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, బలవంతుడైన, నిత్యుడైన, సర్వాంతుడైనది, సర్వ నిరంతరం గురించి ఆ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పునరుద్ధానం దినం ఏంటంటే ఆయన తను తానుగా నిరూపించుకునే దినం. ఆయనతో అక్కడ అయిపోలే. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా అపోస్తలుడు పౌలు ఈ మాటని నొక్కి వక్కానిస్తున్నారు. చూడండి, అంటే 1 నుంచి 7 కలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడ 4 మీరు ఎదుగుతున్నారేమో. ప్రభావముతో నిరూపించెను. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినము దేవుడు తానే దేవుణ్ణి అని నిరూపించే దినం. పాత నిబంధనలో ఆయన ఏమన్నాడు? నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఉండకూడదు. లేడని చెప్పాడు. లేడు చెప్తూనే ఆయన ఏమంటుంటే ఉండకూడదు, పొరపాటు మీరు చేసుకుంటారేమో, అలా ఉండకూడదు. ఆకాశం కింద కానీ, భూమి కింద మీద కానీ, పాతాళంలో కానీ, నీటి కింద కానీ ఎక్కడ ఏ రూపాన్ని మీరు చేసుకోవడానికి వీలు లేదు.
నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఉండకూడదు. కాబట్టి ఆయన నిరూపించుకున్నాడు. ఈ రోజు ఏమని నిరూపించుకున్నాడు? అధికారం నాకు ఉన్నది, నేనే దేవుణ్ణి అని ఆయన నిరూపించుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆదివారము ఆయన దేవుడిని నిరూపించుకున్న నిరూపణ దినము. ఇది దేవుని దినము. దేవుని దినమును దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తే అది మనకి ఆశీర్వాదమే. ఇక రెండోది మనం చూసుకుంటే ఇది మన విమోచన మరణానికి సార్థకమైన దినం. ఇది మన విమోచనకు మరణ పునరుద్ధానాలకి సార్థకమైన దినం. మన పాపంలో పడి ఉండగా ఆ దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి మన నిమిత్తము మన మీద ఏమాత్రం కూడా శిక్ష పడనివ్వకుండా ఆయనే శిక్షని అనుభవించి ఆ శిక్ష స్మృతి నుంచి మళ్ళీ తప్పించి మరణం నుంచి తప్పించి విమోచించి మనకి మరణ భయాన్ని తొలగించిన దినము పునరుద్ధాన దినము. అర్థం కాలేదా? అర్థమైతే మరి అలా ఊరుకున్నది ఏమన్నాడు? అర్థమైతే హల్లెలూయా చెప్పాలిగా. హల్లెలూయా చెప్పడం అంటే దేవుని తిట్టడం కాదండి, దేవుని స్తుతించును, దేవుడు స్తుతింపబడును గాక అని అర్థం. మన మరణానికి మన విమోచనకి కారణమైన దినం అని చెప్తుంటే అని ఉన్నాడే. ఆయనకి స్తుతి కలుగును గాక అనవలసిన దినం ఇది. కాబట్టి మన విమోచనకు మన మరణానికి సార్థకత ఇచ్చిన దినం ఈ యొక్క అద్భుతమైన ఆదివార విమోచన యొక్క పునరుద్ధాన దినం. ఇది నేను చెప్పట్లే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితం పొందిన వారిపై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పార్టీ పెట్టబడితే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము కలిగిన వారి ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యతను గల వారమై ఉందుము. కాబట్టి విమోచనకి ఏమన్నా నేను గట్టి చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు దాన్ని ఇంకో పదంగా అనుకుంటున్నారు, విమోచనం అనుకుంటారు. కాదది విమోచనం. విమోచనానికి మరణానికి సాదృశ్యమైన దినం. అమ్మా ఎల్లమ్మా, నువ్వు వినట్లేదు, నాకు కనబడుతున్నావు, నువ్వు ఎంతవరకు గురి తీస్తున్నావో వీడు మాట్లాడుకోండి. ఇది ఈ దినము మన విమోచన మరణానికి సాదృశ్యమైన దినం. ఆయనలో లీనమై ఆయనతో గడిపి ఆయనలో ఆనందించే దినం ఈ యొక్క పునరుద్ధాన దినం. ఇక మూడోది లేఖన సత్యాల్ని నిరూపించిన దినం. ఏ దినం ఇది? లేఖన సత్యాల్ని నిరూపించిన దినం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, లేఖనముల ప్రకారము యేసు ఈ లోకములకు వచ్చెను, ఆయన లేఖనముల ప్రకారము మరణించెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేపబడెను. ఏదో ఆషామాషిగా ఒక రోజులో జరిగిపోయిన కార్యం కాదు. అనాది కాల సంకల్పంలోనే దేవుడు ఈ మాటల్ని రాసిచ్చి నమ్మన్నరా అన్నాడు. నమ్మక పోబట్టే మన ఈ దౌర్భాగ్య స్థితికి వచ్చి ఈ రోజు ఇంతలా గొంతు చించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినము లేఖనాలు సారమైనటువంటి ఆ యొక్క దినము లేఖనాలు నిరూపణైన దినం, దేవుని మాట నెరవేర్చబడిన దినం. ఆయన మన జీవితంలో కూడా ఆయన మాట ఇచ్చాడు. ఏంటి? నేను నిన్ను విడువను. అంటే ఈ మాట నెరవేర్చిన వాడు ఆ మాట నెరవేరుస్తాడుగా. కానీ మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం?
దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వకపోబట్టే మనలో ఆ యొక్క సందేహాలు, అనుమానాలు కలిగి పరిపూర్ణంగా ఆయనకి ఇవ్వాల్సిన ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని ఆయనకి సమర్పించలేకపోతున్నాం. ఇందాక ఆరాధన సమయంలో ప్రభా ఏం పాట పాడాడు? కృపాక్షేమమే. ఈ కృపాక్షేమాన్ని కలిగించే ఈ యొక్క దినం. అందుకే మోషే ఒక దగ్గర మాట్లాడుతున్నాడు 91వ కీర్తనలో, బహుశా 10వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుమో, అప్పుడు మేము బ్రతుకు దినమంతా దినములన్నీయో. అంటే ఏ రోజైతే ఆయన కృప ఆదివారం దినాన సంపూర్ణంగా మనం పొందుకుంటామో ఆ వారం అంతా కూడా ఆ దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించడానికి ఆయన మనకి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ పునరుద్ధాన దినము అంతటి ప్రాముఖ్యమైన దినం. కాబట్టి ఆదివారం దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇక ఇంకోటి, దుర్మార్గులకి, దుస్తులకి, దేవుని అంగీకరించిన వారికి ఇదిగో ఇది తీర్పు దినం సుమా అని చెప్పే దినం ఈ పునరుద్ధాన దినం. అంతేగా? దేవుని ఎరగిన వారు ఏమంటారు? దేవుడు లేడని వారు వారెవరు? మూర్ఖులు. వారందరికీ కూడా తీర్పు జరగబోతూ ఉన్నది. అంతేగా? కాబట్టి ఇది దుర్మార్గులకు, దుస్తులకు, దేవుని ఎరగినటువంటి వారికి, దేవుని అంగీకరించినటువంటి వారికి ఇది తీర్పు దినము. దానికి రుజువు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 30-31వ వచనం చూడండి. మళ్ళీ పౌలే చెప్తున్నాడు. ఎందుకంటే పౌలుకి అంతటి అధికారం వచ్చేసింది. 30-31 రెండు కూడా 17వ అధ్యాయం. అమ్మా ఒకటి చదవండి గట్టిగా. వెరీ గుడ్. చూచి అని అక్కడ వదిలేస్తే అది అందరూ కూడా ఏదో అనుకుంటారు. చూసాడా? చూసి చూడనట్టు కలపాలి. అది 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 ఎస్ చెప్పు. రాబోతున్నది ఆ దినమున వారందరూ కూడా తీర్పు తీర్చబడతారు. ఇంతవరకు కూడా దేవుడు ఏం చేశాడు? చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ ఇక మీదట అందరి గురించి కూడా ఏముంది? చెట్టు వేరున దేనికి? గడ్డం తీయడానిక? మంచి ఫలాలు ఫలించిన చెట్టుని పటాస్ నరికి ఎక్కడ వేస్తాడు? బాగుంటుంది దాన్ని వేస్తే, ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు కదా అంటారు మీరు. అది కాదు. దుస్తులకి, దేవుని ఎరిగిన వారికి, దేవుని అంగీకరించిన వారికి తీర్పు దినం రాబోతున్నది. ఆ తీర్పు దినము మహా భయంకరమైన దినము. జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఈ పునరుద్ధాన దినం. భయం వేస్తున్నదే? ఓకే, చివరిగా మరొక్క మాట. లాభాలు ఏమిటో చూసాంగా. ఇవన్నీ లాభాలేనా కాదా? వెరీ గుడ్. చివరగా క్రీస్తు తన వారికి పరిశుద్ధాత్మను, ఆధ్యాత్మిక జీవాన్ని అనుగ్రహించే దినమిది. దేవుడు తన వారికి, ఎవరికి? ఆయన్ని అంగీకరించిన వారికి, ఆయన్ని ఎరిగిన వారికి, ఆయన్ని స్వీకరించిన వారికి, ఆయన మార్గంలో నడిచే వారికి ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మను, ఆధ్యాత్మిక జీవాన్ని అనుగ్రహించే దినం. ఎవరైతే ఆదివారం నాడు పునరుద్ధాన దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉంటారో వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని దేవుడు పెంచుతాడు. యోహాను తన 3వ పత్రికలో ఏమన్నాడు? ప్రియుడా
నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అంటే మరి తర్వాత వదిలేయమ్మా, నేను అక్కడ వరకు చెప్పాను. ఆత్మలో వర్ధిల్లుచు అంటే ఆత్మలో ఏమవ్వాలి మనం, అది నాకు కావాల్సింది. ఈ వదిలేసి మిగతా పట్టుకుంటే అక్కడ అవుతాం, ఇక్కడ మానేస్తాం. ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. వర్ధిల్లాలి అంటే ఆయనకి ఈ ఇవ్వాల్సిన ఆ దినాన్ని, ఆ ప్రాధాన్యతని మనం ఆయనకి అందించాలి. ఇది పునరుద్ధాన దినము, ప్రాముఖ్యమైన దినము. ఆదివారం దినాన్ని లక్ష్య పెట్టడానికి వీలు లేదు. పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవారో తెలుసా? వారందరికీ కూడా ఒక ఆదేశము, ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? సబ్బాతు దినమున ఏ ఒక్కరు కూడా పని చేయడానికి వీలు లేదు. పశువులు కూడా వారి పనిలోకి వారు వెళ్ళడానికి వీలు లేదు. అంటే అంత కఠినంగా ఆయన చెప్పాడు. అందుకే అంటున్నాడు, ఏం చదివాలా? ఈ కాలంలో ఇంతవరకు దేవుడు చూసి అని అనుకోదా, చూసి చూడనట్టుగా. కానీ ఈ జ్ఞానయుక్తమైన కాలంలో మనం జ్ఞానంతో మెలగాలి అని ఆయన పునరుద్ధాన దినాన్ని మన కొరకు ఆయన స్థాపించి, ఇది మీ కొరకు విశ్రాంతి దినము, నా విశ్రాంతి దినము అని ఆయన చెప్పాడు. ఇంకో మాట చెప్తే నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అంటారు. ఈ పునరుద్ధాన దినము యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వం కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే దినము. చూసారా ఈ ఆదివారం దినం ఏమిటి? నీ కొరకు నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఆయన విజ్ఞాపన చేస్తున్నారు తండ్రికి. ఆ విజ్ఞాపనే మనకి ఆశీర్వాదాన్ని తెస్తున్నది. మనం ఎంత ప్రార్థన చేసినా నీకు, నీ దేవుడికి నీ పాపాలు అడ్డుగా ఉంటున్నాయి. కానీ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆ అడ్డు తొలగి మన దగ్గరికి ఆశీర్వాదాలు వస్తున్నాయి. కాబట్టి ఈ పునరుద్ధాన దినము మన గురించి ఆయన విజ్ఞాపన విన్నపాలు చేసే దినముగా పరిగణలోకి తీయబడుతున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. చూడండి. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నవాడును మన కొరకు జాగ్రత్తగా గట్టిగా మన కొరకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆ విజ్ఞాపన అంటే అడుక్కుంటున్నాడు, బతిమవుతున్నాడు, విన్నవించుకుంటున్నాడు. ఎవరి గురించి? ఆయన గురించా? నా గురించి, నీ గురించి, మన గురించి. కాబట్టి ఈ పునరుద్ధాన దినము అంత ప్రాముఖ్యమైన దినము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకా వెళ్దామా? సరే, మరొక్కటి. ఈ యొక్క పునరుద్ధాన దినము క్రీస్తు సన్నిధికి మనల్ని నడిపించి ఆయన శక్తిని మనం అనుభవించే దినము ఈ యొక్క పునరుద్ధాన దినం. ఏమిటి? ఆయన సన్నిధికి మనం చేర్చి ఆయన శక్తిని రుచి చూసే దినము ఈ యొక్క పునరుద్ధాన దినం. మన జంకల్ సత్యవతి ఎప్పుడు తన నోట ఒక మాట అంటూ ఉంటుంది. అదే తనకి శ్రీరామ రక్షగా ఉంటున్నది. ఏంటంటున్నది? నా దేవుడికి అవునా కదా? అంటే ఆయన శక్తిని తను రుచి చూసినట్టుగా ధైర్యంగా చెప్పగలుగుతున్నది. ఎంత విపత్తు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన శక్తితో నన్ను కరుణిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినము ఆయన సన్నిధికి మనం నడిపించి ఆయన శక్తిని మనం తెలుసుకొని సన్నిధిలో శక్తితో ఆయన్ని ఆరాధించి ఆనందించే దినము యొక్క పునరుద్ధాన దినం. కాబట్టి ఈ దినాన్ని దయచేసి ఏమన్నాను నేను అలక్ష్యం చెయ్యొద్దు.
నీ లోకపు పనులు, నీ యొక్క బంధువుల ఇష్టాలు అన్ని కూడా పక్కన పెట్టి ఇది నాది, నా దేవుడిది అని ఆయనకి నీ స్థానం ఇచ్చారంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? హక్కుని చేర్చుకుంటాడు. కాబట్టి ఈ పునరుద్ధాన దినము అంత పరిశుద్ధమైన దినము, ఇంత పవిత్రమైన దినం. కాబట్టి అమ్మయ్య, సంవత్సరానికి ఒక్కసారి కదండి పునరుద్ధాన దినము, ఆ ఒక్కరోజు మేము వస్తామండి అని మీరు అంటారేమో. ఎందుకంటే చాలా మందిలో ఆ సంతోషం కనబడుతున్నది. ప్రతి ఆదివారం దినము పునరుద్ధాన దినమే. కాబట్టి ప్రతి ఆదివారం దినము ఆయన దినము, ఆయన మన గురించి విజ్ఞాపన చేసే దినము, మన గురించి తండ్రి అయిన దేవునికి విన్నపాలు చేసే దినము. ఈ దినాన్ని ఏమాత్రం కూడా అలక్ష్య పెట్టొద్దు. మీకు తెలుసా, ఇంత ముందు కూడా నేను చెప్పాను. ఒకసారి నేను డ్యూటీ చేసుకొని సెకండ్ షిఫ్ట్ లో వస్తూ ఉంటే గేట్ అడ్డం పడింది. స్కూటర్ మీద వస్తున్నప్పుడు నేను పడిపోయాను. నా ఈ కుడికాలు మోకాలు క్రాక్ ఇచ్చి ఇక్కడ నుంచి పాదం వరకు కూడా మొత్తం కట్టేశారు, సిమెంట్ కట్టు. 3 నెలలు. 3 నెలల్లో ఏ ఒక్క ఆదివారం నేను సంఘం గడవలేదు. మరి ఈ సంఘం అంటే ఇక రమా ఇల్లు మా సంఘంలో ఉందా? 12 కిలోమీటర్ల దూరం. మా తోటి సహోదరులు వచ్చి నన్ను బండి మీద తీసుకుని వెళ్ళేవారు. కారణం ఏమిటి? అక్కడ చేయవలసిన పరిచయం ఇదే. 2 చంకల్లో కర్రలు పెట్టుకొని, తెలుసు కదా, 2 చంకల్లో కర్రలు పెట్టుకొని దేవుడి కార్యాన్ని చేసి వచ్చిన వాడిని నేను. కాబట్టి ఆదివారం దినాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యం చెయ్యదు. తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, మా ఇంటి చుట్టాలు వచ్చారు, ఇంట్లో ఈరోజు మాంసం తెచ్చారు, అది గబుక్కుని ఎవరైనా తినేస్తారేమో అని మానేపోదు. మా యొక్క క్రైస్తవ సర్వీసులు అంటే ఈ యొక్క పరిచర్య సర్వీసులో ఏనాడు కూడా ఏ ఫంక్షన్ ని కూడా మేము ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి ఫంక్షన్కి ప్రథమ స్థానం ఇవ్వలే. ఎన్నో నా సర్వీస్లో ఫంక్షన్స్ ని, అలాగే మా డిపార్ట్మెంట్ ఇచ్చే యొక్క కార్యాలను కూడా నేను వదులుకున్నాను. ఈవెన్ నా బాస్ నా గురించి సాక్షి చెప్పేవాడు. ఆయన్ని ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ తన చేత పని చేయించుకుంటే ఉదయం 9 లోపు చేయించుకోండి, తర్వాత 2 తర్వాత చేయించుకోండి, ఈ మధ్యలో అతన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఆ రీతిగా దేవుడు సాక్ష్యాన్ని తన ద్వారా ఇప్పించాడు. ఈ రీతిగా మనం, ఇది నా గొప్ప అని చెప్పట్లే, నా అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. ఈ రీతిగా దేవుడికి ఈ ఆదివారం దినాన్ని మనం స్థానం ఇస్తే ఆయన మనల్ని నెత్తిని పెట్టుకొని ఆశీర్వదించి గొప్పగా మహిమలో మనకి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఈ పునరుద్ధాన దినము మన జీవితంలో సమస్త పునరుద్ధానానికి కారణమవునుగాక. ప్రార్థించి అలా తిప్పేసి Saya